హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చందమామ పరుగులతో పులుసు అయితే చేస్తున్నాను. చందమామ పరుగులు చూసారా ఎలా చందమామలా మెరిసిపోతున్నాయో. వీటిని శుభ్రం చేసేసి ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా తరుక్కోవాలన్నమాట. ఈ కట్టర్లో వేసేసి ఇంకా చిన్న ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత టమాటాలను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట కర్రీ. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత మనం పులుసు కోసమని చింతపండు నానబెడుతున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. దీన్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఇది నానబెట్టుకోవాలండి. తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా మసాలా దినుసులు తీసుకొని స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ ఏం లేకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు ఒక 4 వేసానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసేసుకొని ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట, మాడకుండా. ఇట్లా వేయించేసేసుకొని చల్లారనివ్వాలండి. కొంచెంసేపు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి. ఇదిగోండి మసాలా అయితే రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదిగోండి చేపలు తీసుకొని శుభ్రం చేసేసాం కదా మనం ముందుగానే. ఈ చేపలు తీసుకొని దీంట్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలండి. తర్వాత 3 స్పూన్లు కారం వేసాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా. వేసేసి ఒకసారి మొత్తం కలపాలండి. ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్లు దీనిలో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మరొకసారి కలపాలండి. ఈ చేప ముక్కలు పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి ఇలాగా సన్నగా చీల్చి పచ్చిమిర్చి వేసాను. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలపాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే. పాతకాలం రోజుల్లో అయితే ఇలాగే చేపల పులుసును, చేపల కూర వండుకోవాలంటే ఇట్లాగే మొత్తం ఒక్కసారి కలిపేసి పెట్టేవాళ్ళంటండి, త్వరగా అయిపోయేది. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. చింతపండు పులుసు కూడా వేసేసి ఒకసారి ఇలాగా దాకనేలా కదపాలండి. గట్టిపెట్టి అయితే తిప్పకూడదు. తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా అయితే వేసుకోవాలి. మసాలా 2 స్పూన్లు వేసుకొని ఒకసారి ఇలాగా కలపాలండి. తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు కూరని ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒక్కసారి ఇలా కదుపుకొని ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసి మరొకసారి మూత పెట్టేసి కూరని ఉడికించుకోవాలన్నమాట. సరే మూత తీసి చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ చూసారు ఎలా చక్కగా పైకి తేలిందో. ఇప్పుడు నేనైతే అన్నం పెట్టేసుకుని రెడీగా ఉన్నాను అనమాట కూర టేస్ట్ చేయడానికి. ఈ చేపల్లో ముళ్ళు అయితే ఏమీ ఉండవండి. సన్న ముళ్ళు ఉంటుంది, అది ఏమీ గుచ్చుకోదు కూడా. చేపతో పాటు మనం నమలేయచ్చు అనమాట. కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.